హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఛానల్లో కొత్త విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి ఆ విషయాలు ఏంటి అనేసి చూసేద్దాం. ఉంటున్న విషయం ఏంటంటే మనకు కొత్త రేషన్ కార్డుల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు కూడా ఏంటంటే మనకి బ్లూ కలర్లో ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డ్స్ అనేవి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వచ్చేసి మనకు బ్లూ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కూటమి మనకి ఎన్నికైంది కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించిన కార్డు అయితే వస్తుంది. సీఎం చంద్రబాబు గారు ఉన్న ఫోటో వచ్చేసి మనకి కార్డు అయితే కొత్తగా వస్తాయి. ఇవన్నీ కూడా మనకి జూలై నెల నుంచి స్టార్ట్ అవుతాయి అనేసి మనకైతే వార్తలు అయితే తెలుపుతున్నాయి. అలాగే ఈ కార్డులో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మనం బియ్యం అనేది ఎక్కడైనా తీసుకుంటాం కాబట్టి ఇది కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. మనకు కార్డు ఉంటే మనకి ఆ కార్డు ద్వారా మనకి ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఏ ఊర్లో అయినా తీసుకోవచ్చండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్డు ఒక నెల తీసుకోకపోతే ఇంకొక నెల తీసుకోవచ్చు. ఆ విషయం ఏంటంటే మనము ఇప్పుడు ఒక నెల తీసుకోకపోతే కనుక ఇంకొక నెల ఇస్తారంటే అలా ఏముండదండి. ఏ నెలదో ఆ నెలలో తీసుకోవాలి కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా కానీ మీరు కార్డు ఉంటుంది కాబట్టి కార్డు నెంబర్ చెప్పేసి మీరు బియ్యం అనేది తీసుకోవచ్చు. అలాగే ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే మీ కార్డ్స్ ఉంటాయి కదండి, పాత కార్డ్స్, అలాగే మీ ఓటర్ ఐడీస్, అలాగే ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకుని మీరు అప్లై చేసుకుంటే ఏంటంటే కొత్తగా మీకు కార్డులు కూడా అందుబాటులోకి వస్తాయి కాబట్టి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే అసలు కార్డే లేని వాళ్ళు ఏంటంటే కొత్తగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కొత్త స్కీమ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు కార్డు ఉంటేనే, రేషన్ కార్డు ఉంటేనే ఏ స్కీమ్ అయినా కూడా మీకు వర్తిస్తుంది కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా కూడా కొత్త కార్డ్స్ అయితే అప్లై చేసుకోండి. అలాగే సింగిల్ కార్డ్స్ అనేవి వస్తారా ఎవరా అనేది మనకి తెలియలేదు కాబట్టి ఇంకా త్వరలోనే మనకి ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఈ విషయాలన్నీ కూడా తెలియగానే మీకు మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇంకా పాత కార్డులు ఉన్న వాళ్ళకి కొత్త కార్డులు ఎలా మారుతాయి, మళ్ళీ ఏమైనా అప్లై చేసుకోవాలా మీ సేవలో కానీ లేకపోతే సచివాలయాల్లో కానీ వెళ్ళి అప్లై చేసుకోవాలా అనేసి అని చాలామందికి డౌట్ వస్తుంది. లేదండి, అలాంటివి ఏమి చేయక్కర్లేదు. ఎందుకంటే మనకి ప్రభుత్వం అనేది మారిన తర్వాత ఆటోమేటిక్గా మనకి పైనుంచి అన్ని డీటెయిల్స్ అనేది మన డీటెయిల్స్ అనేది అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళే మనకి మన రేషన్ కార్డ్స్ అన్నీ కూడా మార్చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా మనకి మన మండల ఆఫీసులో కానీ లేకపోతే సచివాలయం కానీ ప్రతి సచివాలయంలో కూడా ప్రతి ఒక్క ఇంట్లోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళే మారుస్తారు. ఎందుకంటే ప్రభుత్వం అనేది మారిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకి ఆయనకి సంబంధించి ఎల్లో కలర్ కాబట్టి ఆ కలర్ థీమ్ తోటి మనకి ఒక కార్డు అయితే ఇప్పుడు కొత్తగా రావడం అయితే చేయాలి. అలాగే ప్రతి మహిళకు కూడా 1500 అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి 18 సంవత్సరాల నుంచి ప్రతి మహిళలు కూడా ఏంటంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకోవడానికి ఏంటంటే మెయిన్గా మనకి రేషన్ కార్డు అనేది ఉండాలి. అలాగే రేషన్ కార్డుతో పాటు మనకి ఆధార్ కార్డు కూడా ఉండాలి కాబట్టి ఎవరైతే కార్డు లేదని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొత్తగా కార్డ్కి అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే అప్లై చేసుకోండి. ఈ మంత్ నుంచి చేస్తారా లేదనేసి మీరు మీ సేవకి వెళ్ళి అయితే కనుక్కోవచ్చు. అక్కడ చేస్తే కనుక మీరు అలాగే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి మనం తొందరలోనే తెలుసుకుందాం ఈ విషయాలన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ.